చేస్తే ఊరుకోము. ఈ కిండం అగ్రహారం ఈ ఏదైతే రాచకిండం ఉందో ఈ గ్రామాల్లో ఉన్న రైతులు 1 సెంటు భూమి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీకు ఉదాహరణ చెప్తున్నాం కదా, పక్కన 50 ఎకరాలు ఇచ్చినప్పుడు ఎవడు మాట్లాడలేదు రైతులు. ఎందుకంటే అది కట్టనేయండి, మనకేం ఇబ్బంది లేదు, మంచిదే అనుకున్నాం. ఈ రోజు వచ్చి మా కడుపు కొట్టడానికి వచ్చి మా భూమి తీసుకుని మమ్మల్ని నిధిలో పడేసి ఏ ఉపాధి లేకుండా మా బతుకులు ఏమవ్వాలి, మా పిల్లలు ఏమవ్వాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, భవిష్యత్తుకి భరోసా మీరేమి ఇవ్వగలుగుతారా? మీరు ఇవ్వలేరు. ఇస్తారని చెప్పండి, ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఇవ్వరు. ఉద్యోగాలు రావు, ఉపాధి ఉండదు, భూమి పోతుంది, బాధలు పెరుగుతాయి, ఇబ్బందులు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సెంటు భూమి కూడా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు మీ ముఖంగా సభాముఖంగా చెప్తున్నాం, కలెక్టర్ గారికి మనం చెప్పాం, ఈ రోజు ఎంఆర్ఓ గారు చెప్పదలుచుకున్నాం. ఎంఆర్ఓ గారు కూడా మన వాళ్ళకి ఊర్లోకి వచ్చి అక్కడెక్కడ బెదిరిస్తారు, అందుకని ఇక్కడికి వచ్చాం. బెదిరిస్తున్నట్ట భూమి పైన మీది, భూమి కింద మాది అంటే భూమి కిందకి వెళ్తారండి, మీద కాకుండా కిందకి వెళ్తారు. భూమి మాది కాబట్టి అక్కడ ఏదైనా ఉంటే మీరు తీసుకుంటామని. ఎలా తీసుకుంటారు, ఎవరికి చెప్పి తీసుకుంటారు? మీరేమో పబ్లిక్ హీరింగ్ పెట్టారా? 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా గ్రామ సభ, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యాన్ని మీటింగ్ పెట్టారా? మీకేం అవసరం అడిగారా? ఇదిగో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా? పొల్యూషన్ బోర్డు పెట్టి పొల్యూషన్ ఉండదని చెప్పారా? ఎవరికి ఏమి చెప్పకుండా మీ తాతగారు ఆస్తుల్లోకి వచ్చి పట్టుకుపోతారా? అది కష్టార్జితం, వాళ్ళ పిత్రార్జితం, వాళ్ళు చిన్నప్పటి నుండి ఆ పిల్లలు తాతల ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులు అవి. అవేమి గవర్నమెంట్ ఆస్తులు కావు, జిరాయితీ ఆస్తులు. వాళ్ళ ఆస్తులు నమ్ముకుని బతుకుతున్నారు. మీరు రూపాయి గవర్నమెంట్ సహాయం చేసినా చేయకపోయినా వాళ్ళు కాళ్ళ కష్టం నమ్ముకుని 1 సంవత్సరం మామిడి బాగుంటుంది, 1 సంవత్సరం బాగుండదు. బాగోలేనప్పుడు ఏమైనా ఆదుకున్నారా? ఆదుకోలేదు. ఇప్పుడు బాగున్నప్పుడు ఎటు లేదు, బాగులేనప్పుడు ఇప్పుడు ఆదుకోలేదు. మీకు ఏ బాధ్యత లేనప్పుడు మా భూములు ఎలా తీసుకుంటారు మీరు? బొండపల్లి మండలం అగ్రహారం, కొండకిండం, రాచకిండం గ్రామాల పరిధిలో సుమారు 150 ఎకరాలు ఈరోజు ఎంఎస్ఎం పార్క్ పేరుతో భూసేకరణకు ఎంఆర్ఓ గారు వాళ్ళు షాటుమాటుగా వచ్చి కొందరు పెద్దలతోటి మంతనాలు చేసి చిన్న రైతుల్ని బెదిరించి ఇలాగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎంఆర్ఓ చేస్తున్న వ్యవహారం ఏదైతే 2013 చట్టం ఉందో భూసేకరణ చేసేదానికి, దాని నిబంధనలు ఈ ప్రాంతంలో ఎంత భూమి పోతే దాని తాలూకా అసెస్మెంట్ చేయాలి, ఎంతమందికి ఉపాధి పోద్ది, ఎంతమంది ఇవేమి పాటించకుండా ఈ రోజు ముందుకెళ్తున్నారు. అలాగే ఇప్పటికే ఆ రాచకిండ ప్రాంతంలో 250 ఎకరాలు సుజల సేవంత్ కాలువ పేరుతో భూసేకరణకు నోటిఫికేషన్ అంతా ఇచ్చారు. ఆ భూ సేకరించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆ కాలువ ప్రాజెక్టు కట్టలేదు, కానీ కాలువల కోసం భూములు తీసేసుకుని సొమ్ములు చేసుకునే వ్యవహారం చేస్తూ ఈ రోజు ఈ విధంగా ఈ భూములు కూడా మళ్ళీ ఆ ఊరిలో తీసుకుంటే చివరికి ఆ రాజకీయ గ్రామంలో శ్మశానం తప్ప ఎటు ఉండదు, ఊరు తప్ప. ఈ విధంగా జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఏం ఆలోచిస్తున్నారు? ఇంత ప్రజానీకం ఈ రైతులు ఏ విధంగా బతుకుతారు? వీళ్ళంతా చూస్తే ఇది కొండకిండ దగ్గర ఆల్రెడీ ఇప్పటికే చేస్తుంది, అది డెవలప్ చేసి పరిశ్రమలు పెట్టుకోవడానికి. అది వద్దట, ఎందుకంటే కొండ. రేపు పొద్దున ఈ పారిశ్రామిక దొంగ పారిశ్రామికలు అందరూ వచ్చి ఈ భూమి కొట్టేసి తర్వాత రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అక్కడ కుదరదు. అక్కడ ఎవడు రాదు, రియల్ ఎస్టేట్ కి అక్కడ బేరం రాదు. అందుకోసం ఇప్పుడు కొత్త ప్లాన్ వేసి ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు.